స్వామి, ఒక సందేహము అడుగుదునా? తప్పక అడుగుదునా అంట ఎందుకు? కొంతమంది బ్రహ్మమును ఆస్తిభాతి ప్రియమంటారే, అట్లన్న అర్థమేమి? బ్రహ్మమునకు వీనికి గల సంబంధమేమి? అదియా, ఆస్తి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశించేది, ప్రియమంటే తెలిసినదే కదా ప్రియమైనది. ఏది నీకు ప్రియమో అదంతయూ బ్రహ్మమే. ఒక కుక్క నీకు ప్రియమైనదైనా ఆ కుక్క బ్రహ్మమే. ఆ కుక్కకు రూపనామములు ఉన్నవి. నీవు ఇప్పుడు నీ రూపనామములు దాని రూపనామములు వదిలినావంటే బ్రహ్మమే. దానినే భూత ప్రతిబంధమని కూడా అంటారు. రూపనామముల విసర్జనే బ్రహ్మము. అన్ని నామరూపములందు ఒకే బ్రహ్మము ఏకమై ఉన్నది కదా, అదే ఆస్తి. ఇది ఉన్నది అని చూచేటందుకు ఒకడుండవలను కదా, ఆ చూచే తెలివే భాతి. అది కావాలే, ఇది చూడాలే అన్నది ఉంటే కదా చూచేది వినేది. అదే ప్రియము. ఈ మూడును సహజ స్వరూప లక్షణములు నాయనా. అయితే సచ్చిదానందమంటారే, అది ఏది మరి? పిచ్చివాడా, అంతా ఇదే. దీనినే సచ్చిదానందమని కూడా అంటారు. స్వామి, ప్రియము కూడా సహజమే. అయితే దేనిని చూచిననో ప్రియమే ఉండవలను కదా. తేళ్లను, పాములను, విషపురుగులను కాని మరే ఇతర క్రూర మృగములను కాని చూచినా ప్రీతి రాదే. నీకు ప్రీతి లేకుండవచ్చును. అయితే ఏ జాతికి ఆ జాతిపై ప్రీతి ఉండును కదా. దొంగకు దొంగను చూస్తే ప్రియము, భక్తునకు భక్తుని చూస్తే ప్రియము. అట్లాగే ఒక్కొక్కటికి దానిపై ప్రియముండియే తీరును. ఇప్పుడు ఈ లోకమున ఆస్తి, భాతి, ప్రియముల తెలుపు ఉదాహరణములు ఏమైనా ఉండినా తెలుపండి స్వామి. పైదంతయూ అర్థమగుటలేదు. పిచ్చివాడా, ఏవైనా ఉంటే తెలిపితివే, లేనిదేది? అంతా బ్రహ్మమే కదా. చూడు, ఒక చిత్రమునకు పోదువు. అయితే అక్కడ చిత్రపటము ఎప్పుడూ ఉన్నది కదా, అదే ఆస్తి. చూచేవాడుండును కదా, వాడు నీవే అనుకో. నీవే భాతి, ప్రియము. నామరూపములతో కూడిన చిత్రాలు వస్తూంటాయి, పోతూ ఉంటాయి. వానిని భ్రమించక తోసివేస్తేనూ ఉండే తెర ఉండనే ఉన్నది కదా. అక్కడ ఒక జాగ్రత్తను కనుగొనవలను. ఒక రంధ్రము నుండి వచ్చే సన్నని కాంతితో తెరమీద బొమ్మలను చూస్తాము. ఆ ఆవరణరహితమైన పెద్ద లైటే వస్తే బొమ్మలు కనుగొడనా? అంతా ఒకే వెలుతురుగా ఉండును. అదే రీతిగా మనస్సనే చిన్న వెలుతురు ద్వారానే చూస్తే నానా విధములైన నానా వ్యర్థములైన ప్రపంచం గోచరిస్తుంది. ఆత్మజ్ఞానమును పెద్ద లైటుతో చూస్తే అంతా ఒక్కటే వెలుతురు, అనగా ఒకే బ్రహ్మముగా కనిపించును. తెలిసినదా? చాలా బాగా అర్థమైనది స్వామి. భూత ప్రతిబంధమేదని తెలిసినది. వర్తమాన ప్రతిబంధాలంటారే, అవి ఏవి? సరి, బాగున్నది, తెలుపుదును చూడు. వర్తమాన ప్రతిబంధములనగా విషయాసక్తి లక్షణమని, కుతర్కమని, ప్రజ్ఞామాంద్యమని, విపర్యాసదురాగ్రహమని 4 విధములుగా ఉన్నది. అందులో విషయాసక్తి అంటే విషయాల మీద గాఢమైన ప్రీతి. కుతర్కమనగా గురువులు బోధించిన అర్థమునకు విపరీత అర్థమును తీయుట. ప్రజ్ఞామాంద్యమనగా గురువులు చెప్పిన అర్థజ్ఞానములు బుద్ధికి ఎక్కకుండుట. విపర్యాస దురాగ్రహం అంటే నేను శాస్త్రి, పండితుడు, వర్తకుడు అని దేహేంద్రియాదులందు ఆత్మతత్వ బుద్ధి కలగడం. దీనిని వర్తమాన ప్రతిబంధకాలంటారు. ఇంకా భావి ప్రతిబంధమనగా ఏమి స్వామి? ఓహో, అది పాపకర్మల వలన ఎప్పుడూ వచ్చేదే, తెలియకుండానే వచ్చేది. అయితే అది తెలిసేదెట్ల స్వామి? అది అందరికీ సాధ్యము కాదు. సన్నిహితమైన పాపకర్మం ముముక్షువులైన వారికి కొంతవరకు రూఢమై దయారూపమైన ఆసక్తి పుట్టించు దానిని భావి ప్రతిబంధమని తెలుసుకోవాలి. అది కేవలము ఒక జన్మముతో తెలుసుకొనలేరు, అనేక జన్మలు కావలను. అట్లు అనేక జన్మములు కలిగిన వారు, దానిని తెలుసుకున్నవారు ఎవరైనా ప్రమాణమునకు ఉందురా? లేకేమి, భరతుడు, వాసుదేవుడు ఇత్యాది వారెందరో కలననియు, భరతుడు 2-3 జన్మలు ఎత్తెననియు, వాసుదేవునకు తిరిగి జన్మ కలిగినదనియు శృతి స్మృతి పురాణాదులు చెప్పుచునే ఉన్నవి కదా. కొన్ని జన్మలు ఎత్తక ఈ ప్రతిబంధత్రయములు తెలియవన్నమాట. ఎత్తకనే తెలుసుకున్న వీరులేదా? లేకేమి, ముముక్షువైన వాడు ఈ చెప్పబడిన ప్రతిబంధత్రయాన్ని విచారించి అవి తనను అంటకుండా ఉండేటట్లు తొలగించుకోవాలి. అట్లా చేయకుంటే నిజముగా కొన్ని జన్మలు కలగడానికి సందేహమే లేదు. స్వామి, వర్తమాన ప్రతిబంధాన్ని గురించి చెప్పితిరి. భూత ప్రతిబంధానికి నివృత్తి ఉండినట్లు
దీనికి నివృత్తి ఏది? దీనికి మాత్రం ఎందుకు లేదు? ప్రతి బంధమునకు కర్మ, దానికి తగిన నివృత్తి ఉండనే ఉన్నది కదా. నివృత్తి లేని బంధమే లేదు. చూడు, శమ, దమ, ఉమరతి, తితిక్షల వల్ల విషయాసక్తియును, తిరిగి తిరిగి శ్రవణము చేయుట వల్ల ప్రజ్ఞామాంద్యమును, ఆ విన్నదానిని మననము చేయడము వల్ల కుతర్కమును, నిధిధ్యాసము వల్ల విపర్యాస దురాగ్రహమును నివృత్తి కాగలదు. తెలిసినదా? స్వామి, ఇన్ని వివరములు తెలుసుకోవలనన్నా కేవలం అందరికీ సాధ్యము కాదు కదా. ఇట్లు అందరికీ సాధ్యము కావాలనన్నా ఏది అవసరము? పిచ్చివాడా, ఏది తెలుసుకొనవలనన్నను తెలియకున్నను ఈ రెండింటికి విజ్ఞాన అజ్ఞానములే కారణము. విజ్ఞానము వల్ల తెలియను, అజ్ఞానము వల్ల తెలియదు. ఇంత మాత్రము నీకు తెలియదా? మొదట విజ్ఞాన అజ్ఞానములంటే ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పుచుందురు. అజ్ఞాన విజ్ఞానములకు మూలాధారములేవో తమరు సెలవీయండి. మొదటికే వస్తివా? సరి. బహిర్ముఖమైన మనోవృత్తిని అనగా ప్రకృతి సంబంధమైన వాసనావృత్తిని అజ్ఞానమనియు, అంతర్ముఖమైన మనోవృత్తిని అనగా ఆత్మ సంబంధమైన వాసనావృత్తిని విజ్ఞానమనియు అంటారు. అజ్ఞానమునకే మనస్సు అని, చిత్తమని పేరు. ఆ వృత్తియే అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అని, అహంకారమనియు అనవలసి ఉండును. అయితే జ్ఞానికి పరేచ్ఛా ప్రారబ్ధము తప్ప మరేమీ ఉండవని కొందరు పెద్దలందురే, అది నిజమా? జ్ఞానికి అజ్ఞానికి ఇచ్ఛ, అనిచ్ఛ, పరేచ్ఛ, ప్రారబ్ధాలు సమంగానే ఉండును. అనుభవము కూడా అంతే. అయితే జ్ఞానికి మనము చేస్తున్నామనే తలంపు ఉండదు, కాబట్టి బంధము ఉండదు. అజ్ఞానికి నేను చేస్తున్నాననే తలంపు ఉండుట వల్ల బంధము ఏర్పడును. ఇదే వ్యత్యాసము చెప్పియుంటిని కదా దీనికి మొదలే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్లు అన్నింటికీ మనసే కారణం. మనసు మనస్సు అంటారే, మనసు ఎట్లుంటుంది? దాని రూపమేమి? మనసుకు తలంపులే రూపము బాబు. ఆ తలంపులకు మూలము తెలుసుకుంటే బంధము ఉండదు. అయితే ఆ మూలమేమి? ఆ మూలమే తాను తాను అంటుంటారే, ఆ తానే మూలము. తన్ను తానరసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలంపులు రాని పోని తన్నేమీ చేయలేవు. సరి, చక్కగా ఉన్నది స్వామి. ఇవన్నీ మా బుర్రకు అంటి మమ్ముల ధన్యుల మగునట్లు చెయ్యండి. వెళ్ళి వస్తా. నమస్తే. తథాస్తు. వెళ్ళిరా నాయనా, ఆనందముగా ఆశీర్వాదములు అందుకో.